నాగపూర్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాలకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్తో కలిసి హెడ్గేవార్ స్మృతి వద్ద నివాళులర్పించారు. నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కు చేరుకున్న ప్రధాని గుడిపడువా వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే స్మృతి మందిర్ సందర్శించారు. నాగపూర్లోనే హెడ్గేవార్ గోల్వాల్కర్ స్మృతి పతాల వద్ద అంజలి ఘటించారు. ప్రధాని మోదీ పీఎం హోదాలో తొలిసారి స్మృతి మందిర్ను సందర్శించారు. సనాతన ధర్మాన్ని పరిడవిల్లేలా చేయడం, హైందవ సంస్కృతిని, దేశ జాతి వైభవాన్ని ప్రపంచం ముందు సగర్వంగా నిలబెట్టడం ఆర్ఎస్ఎస్ అంతిమ లక్ష్యం. తమ ఆలోచనలను, సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ రాష్ట్రీయ స్వయం సేవకులు ముందుకెళ్తున్నారు. గడిచిన 10 ఏళ్లు హిందుత్వానికి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. జాతీయ భావజాలానికి అనుకూలంగా జనం జేజేలు పలికారు. హిందూ చైతన్యం మునిపెన్నడు లేని విధంగా వ్యాప్తి చెందింది. మనుగడ కోసం మాత్రమే కాదు, ఆలోచనలను, విధానాలను, సిద్ధాంతాలను ముందు తరానికి తీసుకువెళ్లేలా వ్యూహాలు రచిస్తుంది ఆర్ఎస్ఎస్. ఈ విజయదశమికి 100 ఏళ్ల పండుగ చేసుకోబోతున్న తరుణంలో ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ ఉగాది ఉత్సవంలో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశంలో నెలకొన్న సమస్యలపై ఇద్దరు ప్రముఖులు చర్చించే అవకాశం ఉంది. సాంస్కృతిక, రాజకీయ ఐక్యతపై మేధోమథనం జరగనుంది. అలాగే భారతావరిని మరింత అభివృద్ధి చేసే దిశగా సమాలోచన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఔరంగజేబు మసీదు విషయంలో జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది. అలాగే భాషా ఉద్యమంతో పాటుగా డీలిమిటేషన్ ప్రక్రియపై ఎవరిని నొప్పించాలన్న ఉద్దేశం తమకు లేదని, దేశంలో అందరూ సమానమన్న భావనను వ్యక్తం చేస్తుంది ఆర్ఎస్ఎస్. అనేక వివాదాస్పద ప్రకటనలపై వైషమ్యాలను తగ్గించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏం చర్చిస్తారనేది ఆసక్తి రేపుతోంది.